హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ట 775. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మనము సరికొత్త వంటకంతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈరోజు పచ్చేపలు మ్యాన్ చేపలు దొరికినాయండి. అవి వాటితో దానిలో దోసకాయ వేసి మీకు కూర వండి చూపిస్తాను. కూర అయితే సూపర్ ఉంటుందండి. నేను ఎక్కువ ఇలా చేస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేయండి. ఇదేమీ నేను ట్రై చేసి మీకు చెప్పటం లేదు. ఇది మాకు చాలా ఇష్టమైన కూర అండి. మీరు కూడా ట్రై చేసి తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, సరేనా? ఇది నేనైతే వండి మీకు పెట్టలేను కదండి. మీరు వండుకొని శుభ్రంగా తిని అప్పుడు నాకు చెప్పండి. ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు దోసకాయ వేసి వండారు అని అంటే ఇంకా అసలు ఎప్పుడు కూడా చేపలు ఒట్టివి వండుకోవడానికి ఇష్టపడండి. అసలు చిన్న చేపల్లో అయితే చాలా బాగుంటుంది దోసకాయ. పెద్ద చేపల్లో కూడా బాగానే ఉంటుందండి. చిన్న చేపలు అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. అదిగాక ఇది మేన్ చేపలు కదండి, జల్లల్లోనైనా కూడా చాలా బాగుంటుందండి. చిన్న చేపల వేటిలోనైనా దోసకాయ చాలా బాగుంటుంది. మేన్ చేపలు నాకు దొరికినాయి. నేను వాటిలో దోసకాయ వేస్తున్నానండి. చేపలు చేసేసి చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నది, అలాగే దోసకాయ ముక్కలు అన్నీ వేసాం కదండి. వేసేసి ఉప్పు సరిపడా ఉప్పు వేసుకున్నాము, కొంచెం పసుపు వేసుకున్నాము, కారం వేసుకున్నాము, అలాగే మంచి నూనె కూడా పోసుకుంటున్నాం. ఎందుకంటే ఇది తాలింపు వేయటం అట్లా నేను చేయనండి. చేపల కూర ఎప్పుడైనా సరే అన్నీ కలిపేసి పెడతాను. అసలు అదే చాలా టేస్ట్గా ఉంటుందండి. ముక్క నలగదు, అన్నీ చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ వేసాం కదండి. ఉప్పు వేసాము, కారం వేసాము, పసుపు వేసాము, మంచి నూనె వేసాము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాం కదండి. అన్నీ కలిపేసుకొని చింతపండు పులుసు వేసుకోవాలండి. దోసకాయ వేసాం కదా, చింతపండు పులుసు ఎందుకు అని అనుకుంటారేమో. నీచుకూర కదండి, దేని రుచి దానిదేనండి. అలాగని దోసకాయ వేస్తే పులుపు ఎక్కువ అవుతుందని ఏం లేదండి. చేపల కూరకి కంపల్సరీ చింతపండు ఉండవలసిందే. చూడండి, చింతపండు చక్కగా ఆ పులుసు పిసికేసి చక్కగా చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత అప్పుడు దాన్ని మళ్ళా కలిపేసుకొని పెట్టుకోవాలండి. ఇంకా దీనిలో ఉడుకుతూ ఉన్నప్పుడు ధనియాల పొడి అప్పుడు వేస్తాను. ఇప్పుడైతే నేనేం వేయట్లేదండి. మీకు దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కనుక మీరు ఈ కూరను మాత్రం ట్రై చేయండి. ఇంకేంటండి సంగతులు? జనపాయ వచ్చిందండి ఈ చేపల్లో. జనపాయ కూడా మధ్యలో వేస్తున్నాము, అలా జల్లకుండా అలా వేస్తున్నాము. పొయ్యి మీద పెట్టినప్పుడు ఆవిరికి ఉడుకుతుంది కదండి, అప్పుడు ఆ పులుసులో చాలా బాగుంటుంది. మూత తీయకుండా కాసేపు అట్లా అట్టు పెడితే అదే గట్టిపడిపోద్దండి. కదిపితే చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, పొయ్యి మీద పెట్టేసాము, ఉడుకుతుంది. జనపాయ కూడా మధ్యలో అట్లానే ఉంది, చూసారా? దాన్ని కదపకుండా అలా ఉంచేస్తే బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉడుకుతుంది. దోసకాయ ముక్క అంతా కూడా కలర్ఫుల్ చక్కగా మెత్తగా చేపతో పాటు దోసకాయ ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోతుందండి. మీకేం డౌట్ అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మసాలా జల్లుతూ ఉన్నాను. కొద్దిగా మసాలా టచ్ చేస్తే చాలండి, చాలా బాగుంటుంది. చక్కగా ఉడికిపోయింది కదండి. ఒకప్పుడైతే నాకు అస్సలు వంటలు అనేవి రావండి. చిన్న వయసులోనే మా డాడీ నాకు పెళ్లి చేశారు. నాకు అస్సలు వంట చేయటం అనేది రాదండి. పెళ్ళయిన తర్వాత మా వారే వంకాయ బంగాళదుంప వండడం చూపించారండి. ఇంకా అదే ప్రాసెస్తో అన్ని కూరలు వండటం స్టార్ట్ చేశాను. ఈరోజు నేను ఏ వంటైనా చేయగలిగిన పరిస్థితిలోకి వచ్చేసానండి. చాలా బాగా వంటలు చేయడానికి నాకు మంచి జ్ఞానం దేవుడిచ్చాడండి. అలాగే మా డాడీ అయితే నాకు చికెన్ కూర నేర్పించారండి, కూర్చొని ఇలా వండాలని. మా అమ్మ అయితే నాకు ఏ పని చేయనిచ్చేది కాదండి. అన్ని పనులు మా అమ్మే చేసేసేది. నేను మా అమ్మ వాళ్ళకి ఒక్కదాన్నే కూతుర్ని, అందుకని చాలా గారాబంగా పెరిగాను. అయినా సరే ఈ రోజున అన్ని వంటలు చేయగలుగుతానండి. చాలా బాగుంటుంది. చూడండి, కూర అయిపోయింది, ప్లేట్లో వేసుకున్నాం. దోసకాయ ముక్క చూడండి చక్కగా ఉడికిపోయింది. దోసకాయ ముక్కే ఉడికిందంటే
చేప కూడా ఉడికిపోద్ది కదండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరో కొత్త